మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్జే ప్రకాష్ మాదిగ నేను 35 మాదిగ కుల సంఘాల ఐక్య కూటమిలో ప్రతినిధుల బృందంగా ముఖ్య సభ్యులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ ఈరోజు విశాఖపట్నం ప్రెస్ క్లబ్లో మీతో కలవడం జరిగింది. ప్రత్యేకించి దండోరా ఉద్యమం తరఫున పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిలో గడిచిన 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైందని చెప్పి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని తీవ్రంగా విస్మరించిందని చెప్పి ఆధారాలను బట్టి చెప్పగలుగుతున్నాం. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్లకు ఎటువంటి నిధులు ఇవ్వకుండా 3 కార్పొరేషన్లు నిర్వీర్యం చేసింది. అదేవిధంగా సప్లాన్ నిధులు షెడ్యూల్డ్ కులాల కాలనీల అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సింది ఉంటే 32,000 కోట్ల డబ్బు సంవత్సరానికి ఖర్చు పెట్టాల్సింది ఉంటే అందులో 25,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని తీవ్రంగా అడ్డుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తున్నాం. సమన్యాయానికి తీవ్రమైన విఘాతం కలిగించింది. అదే తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 29 సీట్లకు గాను 15 సీట్లు కేటాయించి షెడ్యూల్డ్ కులాలకు సమన్యాయం చేసిందని చెప్పి నిరూపించుకున్నది. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు, చిన్న కార్లు, అప్రైజల్ నాన్ అప్రైజల్ లోన్స్ కింద 10 లక్షలు, 20 లక్షలు, చివరికి 70 లక్షలు విలువ చేసేటువంటి యూనిట్స్ కూడా ఇచ్చి షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగుల్ని, నిరుపేదల్ని ఆదుకున్న చరిత్ర ఉంది. ఈరోజు రాష్ట్రమంతా ఈ విషయంపైనే మాదిగల్లో చర్చ జరుగుతుంది. మాదిగ కులాలు అట్లే షెడ్యూల్డ్ కులాల్లో నిరుపేదలైనటువంటి రెల్లి తదితర కులాలన్నీ కూడా బేషరతుగా ఖచ్చితంగా బేషరతుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఘనంగా గెలిపించే విధంగా వారి మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన పార్టీలను కూడా ఖచ్చితంగా గెలిపించుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మాదిగలకు న్యాయం, తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ. నమస్తే, నా పేరు కొదమల బెంజమిన్, జై మాదిగ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు మాదిగ సంఘాల రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంకి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్ర పర్యటన టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారి గెలిపే లక్ష్యంగా మాదిగలు విజయంగా భావిస్తూ రాష్ట్రం అంతా కూడా తిరిగి మాదిగ ఉపకులాలు కూడా మరి రానున్న 13వ తేదీ ఓటింగు మాదిగ ఉపకులాలందరూ కూడా మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని, మరియు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, జనసేన బీజేపీ అభ్యర్థులు కూడా మీరు ఓట్లు గెలిపిస్తే మాదిగ ఉపకులస్తులందరూ కూడా రానున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో వర్గీకరణ సాధ్యమైందని. పొన్నికంటి రమేష్ మాదిగ, ఆంధ్రప్రదేశ్ మాదిగ దండోరా ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. 2024 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదిగ కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదిగల ఓట్లు, మాదిగల మద్దతు, మాదిగ ప్రజల యొక్క మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకి. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి, మాదిగల సంక్షేమం, మాదిగలకు కావాల్సినటువంటి 30 సంవత్సరాల చిరకాలమైన కోరిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, అది ఒక చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఈ విషయం నేను ఎందుకు చెబుతున్నానంటే గతంలో 2000 నుంచి 2004 దాకా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నా మాదిగ జాతి మాదిగ ఉపకులాల ప్రజలు కూడా రిజర్వేషన్ ఫలాలను అనుభవించి 24,000 ఉద్యోగాలు పొందినటువంటి సందర్భం అది. అదే విధంగా ఈ యొక్క ఎలక్షన్ లో ప్రజాగలంలో ఎక్కడ చూసిన చంద్రబాబు నాయుడు గారు బహిరంగ దమ్ముగా ధైర్యంగా నా మాదిగ ఉపకులాల గురించి నేను వర్గీకరణ చేస్తానని ధైర్యంగా మాట్లాడుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.